హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ టీజీ టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కానుందన్నమాట. ఈరోజు మనకు అంటే ఈ అప్డేట్ వచ్చి మనకు ఒక 2 days బ్యాక్ అయితే రావడం జరిగిందనమాట. 13వ టీజీ టెట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు జూన్ 2వ వారంలో పరీక్షలు ఏటా 2 సార్లు నిర్వహించేలా సర్కారు నిర్ణయం అంటూ లేటెస్ట్ గైడ్లైన్ చూసుకోవచ్చు అనమాట. అయితే టెట్కి సంబంధించి మనకు మళ్ళీ టెట్ నోటిఫికేషన్ ఇచ్చి ఇప్పట్లో అయితే డిఎస్సి లేనట్టే అని అనుకోవచ్చు. సో కంప్లీట్గా జూన్లో టెట్ నిర్వహించిన తర్వాత జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు డిఎస్సి నోటిఫికేషన్. సో సంవత్సరానికి 2 సార్లు అయితే టెట్ అయితే నిర్వహిస్తుంది ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మనకు 13వ టీజీ టెట్ నోటిఫికేషన్ జూన్ 2వ వారంలో పరీక్షలు ఏటా 2 సార్లు నిర్వహించేలా సర్కారు నిర్ణయం అంటూ చూసుకోవచ్చు. రాష్ట్రంలో మరో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ టెట్ నిర్వహణకు విద్యాశాఖ రెడీ అయ్యింది. ఈ నెల 13న టెట్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తు చేస్తుంది. జూన్ 2వ వారంలో పరీక్షలు నిర్వహించేలా అధికారులు ప్రాథమికంగా షెడ్యూల్ను రూపొందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగానే జనవరిలో పరీక్ష పూర్తి కాగా తాజాగా 2వ నోటిఫికేషన్ ఇవ్వడానికి సర్కారు పచ్చజెండా ఊపింది. కాగా పరీక్ష నిర్వహణపై శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ, పరీక్ష తేదీలపై చర్చించడం జరిగింది. 1-2 రోజుల్లోనే షెడ్యూల్ను ప్రకటించనున్నారు. అయితే మనకు ఈ రోజు అయితే కంప్లీట్గా దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే వచ్చేస్తుందన్నమాట. ఎప్పటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనకైతే డిసైడ్ అయిపోతుంది. టెట్ రాయడానికి 30,000 మంది టీచర్లు రెడీ అంటూ చూసుకోవచ్చు. ఈ ఏడాది జనవరి 3 నుంచి 20 తేదీ వరకు జరిగినటువంటి టెట్ పరీక్షల మొత్తం 195,000 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 1,00,000 మంది 51.37% అర్హత సాధించారు. పేపర్ 1లో 72%, పేపర్ 2లో 39.11% క్వాలిఫై అయ్యారు. అయితే సుప్రీంకోర్టు తీర్పుతో టీచర్లకు టెట్ తప్పనిసరి అయ్యిందంటూ కూడా చూసుకోవచ్చు. జనవరిలో జరిగినటువంటి పరీక్షకు 67,605 మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరవగా వారిలో 37,893 మంది అయితే క్వాలిఫై అయ్యారు. అంటే 57% క్వాలిఫై అయ్యారు. దీంతో మరో 30,000 మంది మాత్రమే టెట్ క్వాలిఫై కావాల్సి ఉంది. వారందరికీ మరో 3 టెట్ పరీక్షలు రాయడానికి కంప్లీట్గా అంటే మనకు మరో 3 టెట్ పరీక్షలు రాయడానికి అవకాశం ఉందన్నమాట. దీంతో ఈసారి టీచర్లు తమ సత్తా చాటడానికి రెడీ అవుతున్నారంటూ కూడా చూసుకోవచ్చు. అయితే కంప్లీట్గా మనకు చాలామంది టీచర్స్ ఇంతకుముందు జరిగిన టెట్లో 67,000 మంది టీచర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే 30,000 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇంకా 30,000 మెంబర్స్ టీచర్స్ రెడీగా ఉన్న రాయడానికి చూసుకోవచ్చు. అయితే కంప్లీట్గా మనకైతే జూన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈరోజు నోటిఫికేషన్ వస్తుందన్నమాట టెట్కి సంబంధించి. అలాగే మనకు జూన్లో తెలంగాణ హైకోర్టు సంబంధించి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తామని చెప్పారు. మరి తెలంగాణ హైకోర్టు సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారా లేదా వాయిదా పడతా అనేది కూడా మనమైతే అంచనా వేయలేమన్నమాట. సో సిబిటి ఎగ్జామ్ కాబట్టి ఇది కూడా మనకు టెట్ కూడా సిబిటి ఎగ్జామ్ కాబట్టి స్లాట్స్ అనేవి ఖాళీ ఉండాలి. సో స్లాట్స్ కూడా ఖాళీ ఉండాలి. మనకు ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల మే 30 వరకు అయితే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు సిబిటి విధానంలో, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అన్నమాట. అయితే కంప్లీట్గా మనకు నెక్స్ట్ మంత్ తెలంగాణ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఆ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి కూడా మరి జూన్ నెలలో కండక్ట్ చేస్తారా లేదా మనకు జూన్ తర్వాత మనకు జూలైలో కండక్ట్ చేస్తారా అనేది తెలియదు అనమాట. అయితే చూడాలి. మనకు 13 నుంచి టీజీ టెట్ ఈరోజు నోటిఫికేషన్ వస్తుంది. జూన్లో ఎగ్జామ్ అని చెప్పారు. మరి ఏ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో మనం అయితే వేచి చూడాల్సిందే. అందరూ మంచిగా చదువుకోండి. మీకు ఎలాంటి సందేహాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.